హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం ఎప్పుడు గమనిస్తూనే ఉంటాం. ఒక పక్క సూపర్ 6 హామీలు అమలు చేద్దామని ఉన్న ఖజానా ఖాళీగా ఉంది అంటారు. అడిగినా అప్పులు ఇవ్వడం లేదని, కేంద్రం ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం నడుచుకుంటూ ఉండడంతో కొత్త అప్పులు పుట్టడం లేదు అంటారు ఆయనే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుందని బాధపడేది ఈయన. అవునా, నిజమా, అరే నిజమేనేమో అని అనుకునే లోపు అకస్మాత్తుగా ఆయనే ఒక ప్రజెంటేషన్ ఇస్తాడు అద్భుతంగా. ఏంటంటే ఏపీలో జిఎస్టిపి భేష్ అని అంటారు. ఎలా అంటారు అంతే. 11.28 వృద్ధిని నమోదు చేశామంటారు. ఏడాదిన్నర కాలం కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరులుదాం అని తన భుజాలు తానే తరుచుకుంటుంటారు. ఎల్లో మీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని చూసినప్పుడల్లా సామాన్యుడికి వచ్చే సందేహం ఏంటో తెలుసా? ఇంతకీ ఏపీ దివాలా తీసిందా? అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందా? ఒకటైతే నిజం, బాబుగారి రాజకీయ జీవితాన్ని గమనించిన వారందరూ అంగీకరించే విషయం ఏంటంటే అదేదో పాత సామెత చందంగా అవసరార్థం బహుకృత వేషం వేయడంలో దిట్ట అని. ఎస్, సో పొంతం లేని సత్యాలతో సంబంధం లేని మాటలు కన్నార్పకుండా మాట్లాడగలరని, పోనీ ఇలా మాట్లాడితే అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకైనా మీడియా ఆయన్ను ప్రశ్నించాలని అనుకుంటాం. కానీ ఎల్లో మీడియా ప్రజల పక్షాన పనిచేసి చాలా కాలం అయిపోయింది. పైగా తనను ప్రశ్నించే మీడియాను చంద్రబాబు దూరంగా పెడుతున్నారు కూడా. ఎవరైనా ప్రశ్నించినా దబాయించడం ఆయన అలవాటు చేసుకున్నాడు. సో మనం ఏం చేయలేం. అలాగే 2019, 2020, 2020, 2021 మధ్య ఏపీలో వృద్ధి రేటు పడిపోయిందని, జగన్ టైంలో జరిగిన విధ్వంసాది అని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నించారు. కానీ అది కరోనా విజృంభించిన సమయం, ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిన సందర్భం. ఈ సమయాన్ని సాధారణ సమయంలో ఎలా పోలుస్తారని విలేకరులు ఎవరు ప్రశ్నించలేకపోయారు. అప్పట్లో అసలు అప్పులు తీసుకుని ప్రభుత్వాలు నడపాలని కేంద్రం స్వయంగా అప్పట్లో ఆదేశించిన విషయాన్ని కూడా ఆయన దాడి చేశారు. అంతేకాదు, జిఎస్టిపి బేస్గా ఉందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుల గురించి చెప్పకుండా ఈ లెక్కలు ఏమిటి అని ఎవరైనా అడిగారా? అలా అడిగినా వాటి గురించి తర్వాత మాట్లాడదాం అని ఉండవచ్చు. దాంతో మీడియా కూడా సరిలే మనకెందుకు లేని ఊరుకొని ఉండవచ్చు. కానీ నాలాంటి వాడు ప్రశ్నిస్తే మాత్రం కేసులు, నిర్బంధాలు, జైళ్ళు, మీ ఇష్టం వచ్చినట్టు ఏడిపించడం, తిప్పడం. ఇది ఏమిటి స్వామి ఇది? 40 years ఇండస్ట్రీ అంటారు. స్వామియే శరణమయ్యప్ప.